भिक्षऋषिगोत्रोद्भवस्य यलगंदुल रामं नामधेयस्य वासवी नाम्नीं गिरीश गोपाल नामधेयस्य दुहित कुमार नामधेयस्य गौतम कुमार नामधेयस्य लल्लू नामधेयस्य ममता नाम्नीं सकुटुंबानां ततः सकुटुंबानां सबान्धवानां सकलक्षेमस्थैर्य धैर्य वीर्य विजयाभयारोग्यैश्वर्या परमेश्वर परमेश्वरी पुण्यलिंगेश्वर स्वामिन अनुग्रहां फलप्रसाद सिद्ध्यर्थं यथाशक्ति पुण्यलिंगेश्वर स्वामिनः अर्चन पूजामहं करिष्ये। ओं शिवाय नमः, महेश्वराय नमः, शंभवे नमः, पिनाकिने नमः, शशिशेखराय नमः, वामदेवाय नमः। पुण्यलिंगेश्वरः स्वामिये नमो नमः। ओं नमः शिवाय। शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः। महापुण्यलिंगेश्वरस्वामिनः अनुग्रह फलप्रसादसिद्धिरस्वतिः भवन्तो न महन्तो न गृह्णन्तु तथास्तु तथास्तु तथास्तु। नमः। हरिः ओं। महागणाधिपतये नमः। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। पूर्वोक्त वंगन विशेषण विशिष्टायानां पुण्यतिथौ श्रीमान् श्रीमतः गोत्रोद्भवस्य भिक्षु ऋषि गोत्रोद्भवस्य श्रीमान् श्रीमतः परलोकनिवासिने नमो नमः। यलगंदुल गोपालं नामधेयस्य सत्यम्मा नाम्ने परलोक प्राप्तिकर स्वर्गलोक मुक्तिलोक प्राप्तिकर योग्यता फल सिद्ध्यर्थं परमेश्वर परमेश्वरी श्री पुण्यलिंगेश्वर परमेश्वरानुग्रह फलप्रसाद सिद्ध्यर्थं यथाशक्ति यलगंदुल गोपालमधिष्ठान देवताभ्यो नमः। सत्यम अधिष्ठान देवताभ्यो नमः। यथाशक्ति पुष्प पूजामहं करिष्ये। परलोक निवासिने नमः। ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आसनं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि पादयोः। शिवाय नमः, महेश्वराय नमः, शंभवे नमः, पिनाकिने नमः, शेखराय नमः, वामदेवाय नमः, विरूपाक्षाय नमः, कपर्दिन्यै नमः, नीललोहिताय नमः, शंकराय नमः, शूलपाणये नमः, कट्वांगिने नमः, विष्णुवल्लभाय नमः, शिवविष्टाय नमः, श्रीमन्महश्री परलोकनिवासिने नमो नमः। नानाविध परिमलपत्र पुष्पपूजामहं समर्पयामि। प्रत्युद्भवैर्दिव्यर्णानागन्धैः सुसंयुतः अग्रे सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यताम्। श्रीमन्महाश्री महापरलोकनिवासिने नमो नमः। नानाविधपरिमलपत्र पुष्पपूजामहं समर्पयामि। घोरघोरतरेभ्यः सर्वेभ्यः सर्वशर्वेभ्यः नमस्ते। रुद्ररूपेभ्यः महापरलोकनिवासिने नमो नमः। नीराजनां संदर्शयामि। हर 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 महादेव शंभो शंकर हर हर नमः। शिवार्पणमस्तुतिः। ओं शान्तिः। ओं नमः शिवाय। शंभो शंकर। గురుభ్యో నమః. హరి ఓం. నమస్కారం అండి. యాదాద్రిలోని చౌటుప్పల్లో ఉన్నటువంటి అమ్మా నాన్న అనాథుల పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రంలో ఉన్నటువంటి మతిస్థిమితం లేని 600 మంది అనాథులకు అభాగ్యులకు ఈరోజు అన్నదానము జరిపించేవారు. చాంద్రమానేన విశ్వావసునామ సంవత్సరము భాద్రపద మాసం బహుళపక్షం మహాలయ పక్షముల సందర్భంగా 19/9/2025న హైదరాబాద్ సూర్యాపేట వాస్తవ్యులు కీర్తిశేషులు యలగందుల గోపాల్ గారు, యలగందుల గోపాలం గారు, కీర్తిశేషులు సత్తమ్మ గారుల యొక్క జ్ఞాపకార్థము సందర్భంగా యలగందుల రాము గారు, వాసవి గారు, గిరీష్ గోపాల్ గారు, రోహిత్ కుమార్ గారు అనాథులకు అన్నదానం జరిపించుచున్నారు. కావున మరియు యలగందుల జగన్నాథం గారు, ధర్మపత్ని పుష్ప, విశ్వనాథం గారు, పద్మ గారు, సుదర్శన్ గారు, ధర్మపత్ని చంద్రకళ గారు, మరియు కరుణాకర్ గారు, లలిత గారు, మురళీ గారు, రాజేశ్వరి గారు, మరియు కుమార్తెలు అల్లుండ్లు సులోచన గారు, వెంకటేశ్వర్లు గారు, జ్యోతి గారు, ప్రసాద్ గారు, మరియు మనవళ్ళు, మనవరాండ్లు, మునిమనవళ్ళు కుటుంబ సభ్యులందరూ కూడా
యొక్క అనాథులకు అభాగ్యులకు అన్నదానం జరిపించుచున్నారు. కావున వారికి వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ ఆయుర ఆరోగ్యములతో పాటు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి వారి దివ్య ఆశీస్సులు ఎల్లవేళలా వెన్నంటి ఉండాలని కోరుకుంటూ అనాథుల పుణ్యక్షేత్రం తరపున పేరు పేరున ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తూ కీర్తిశేషులు ఎలగందుల గోపాలం గారు, సత్తమ్మ గారుల యొక్క పవిత్ర ఆత్మలు శాంతి చేకూరాలని పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యుల చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవోపేతంగా నిర్వహించడం జరుగుతున్నది. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించండి. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం నిత్య అన్నదానము చేసి అక్షయ పాత్రల ఆదరించి అన్నము పెట్టి కన్న తల్లిలా తోడు నీడై నడిపించే కన్న తండ్రిలా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం, శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం. నా పేరు ఎలగందుల రాము, మా మిస్సెస్ పేరు వాసవి, మా పిల్లలు గిరీష్ గోపాల్, డూహిత్ కుమార్, మా బాబు అన్నయ్య కొడుకు గౌతమ్ కుమార్. మాది సూర్యాపేట జిల్లా, సూర్యాపేట టౌను. మేము ఉండేది హైదరాబాదు. ఈ అమ్మా నాన్న అనాథాశ్రమంది చూసాము, చాలాసార్లు చూసాము, విన్నాము. సరే ఒకసారి పితృదేవతల దినోత్సవం కాబట్టి ఈరోజు వచ్చి 600 మందికి అన్నదానం చేశాము. అలాగే 600 మందికి భోజనం ప్లేట్లు, చెద్దర్లు అన్నీ ఇక్కడ సమర్పించాము. ఈ యొక్క అమ్మా నాన్న అనాథాశ్రమం చాలా బాగుంది. వీరంతా 100% సేవా దృక్పథంతో చేస్తున్నారు, నిస్వార్థంగా సేవ చేస్తున్నారు. ఈ యొక్క ఆశ్రమానికి అందరూ పెద్దలు, వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు అందరూ తగిన విధంగా విరాళాలు, చందాలు ఇచ్చి సహకరించాలి. ఈ సంస్థ చాలా బాగా పనిచేస్తున్నారు, నిస్వార్థంగా, నిజాయితీగా, నీతిగా సేవ చేస్తున్నారు. వీరందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. గాడ్ బ్లెస్ యూ దిస్ సంస్థ. ఓం సాయిరామ్. గోవింద గోవింద. శంకర్ గారు ఏమంటూ ఈ సంస్థను పెట్టారో ఇంకా దినదిన అభివృద్ధి కావాలి అని ఆ భగవంతుడిని నేను కోరుకుంటున్నాను, మన ప్రజలందరూ కోరుకోవాలని కూడా కోరుకుంటున్నాను. ఇంకా స్వామివారు శంకర్ గారికి ఇంకా శక్తినిచ్చి ఈ సంస్థను ఇంకా పైకి తీసుకురావాలని కోరుకుంటున్నానండి. పితృపక్షం సందర్భంగా అమ్మా నాన్న అనాథాశ్రమానికి విచ్చేసిన సేవామూర్తి వారి పూర్వీకులకు శాస్త్రోక్తంగా ఆబ్దికం పూజలు జరిపించి పితృదేవతలకు ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ అనాథులకు అన్నదానం చేశారు. అనంతరం పెద్దల జ్ఞాపకార్థం అభాగ్యులకు బ్లాంకెట్స్ వితరణ చేసి పెద్దల ఆత్మకు శాంతి కలిగించి వారి ఆశీస్సులు పొందారు.